చేపల కూర అంటే భయపడేదాన్ని. అలాంటిది చేపల పులుసు, చేపల ఫ్రై చేయటంలో నేను ఎక్స్‌పర్ట్‌ని అయిపోయాననమాట. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు మిక్సీ జార్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్న మసాలా దినుసులన్నీ గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, గసగసాలు నానబెట్టానమాట. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని ఉప్పు కారం పట్టించేసి ఇలా నూనెలో వేయించి పక్కకు పెట్టుకోవాలి. నూనెలో తెల్లనివ్వసరం లేదు. ఇవన్నీ పులుసులో ముక్కలకు అనమాట. పొట్ట ముక్కలు, కొన్ని ముక్కలు, తల, తోక అనమాట. ఇవన్నీ పులుసుకి సరిపడా చింతపండు నానబెట్టాను. ఇప్పుడు మిక్సీ పట్టిన ఉల్లిపాయ ముద్ద సగం పులుసులోకి వేయించుతున్నాను అనమాట. ఆ నూనె వేసుకొని మసాలా సగం పులుసులోకి వేపుడు హాఫ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత మసాలా కూడా వేసి వేయించుకోవాలి. పక్కన నేను ఫ్రైకి కూడా ఉల్లిపాయలు వేయించేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత మసాలా ఇందులో సగం, అలానే ఫ్రైలోకి సగం వేసేసుకోవాలి. ప్రాసెస్ అంతా ఒకటే, కానీ నేను ఇందులో పులుసు పోస్తాను, అందులో మటుకు ఫ్రై ముక్కలు వేస్తాను అనమాట. సో ఉప్పు కారం ఈ ఉల్లిపాయ మసాలాకి సరిపడా వేసుకొని, ఆల్రెడీ ముక్కలకైతే ఉప్పు కారం పట్టించాం కదా, ఇదైతే ఫ్రైలోకి అనమాట. ఫ్రైకి ముక్కలు వేయించి పక్కన పెట్టాలి, అప్పుడే బాగుంటాయి. ఈ పులుసులోకి పచ్చిగా ఉన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 టమాటాలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి పులుసులోకి. ఇప్పుడు ఇందులో మొత్తం వేగిపోయిన తర్వాత చేప ముక్కల్ని వేసేసి ఒక 2 నిమిషాల నుంచి చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రైకి అయితే ఈ విధంగా మసాలా మొత్తం వేగిన తర్వాత ఈ చేప ముక్కలు ఇలా సర్దేసుకోవాలి. పులుసు ఒక 15 to 20 మినిట్స్ ఉడికిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత ఇలా ఉల్లిపొందు కొత్తిమీరతో వేసి దించేసుకోవాలి. పులుసు అయితే చాలా బాగుంటుందండి, టెంప్టింగ్గా. ఫ్రై కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ఉల్లిపాయ ముద్దతో వేయించాం కాబట్టి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.